పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో కూటమి నేతలు ఓవరాక్షన్ చేశారు. తణుకు వెంకటేశ్వర స్వామి ఆలయంలో మాజీ మంత్రి కారుమూరి వెంకటేశ్ నాగేశ్వరరావు పూజలు చేస్తున్న సమయంలో కూటమి నేతలు అక్కడికి భారీగా చేరుకున్నారు. రెచ్చగొట్టే విధంగా నినాదాలు చేశారు. అయినా సహనంతో కారుమూరి నాగేశ్వరరావు పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకుని తిరుగు ప్రయాణమయ్యారు. కూటమి ప్రభుత్వం తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని అవమానపరిచిందని మండిపడ్డారు కారుమూరి నాగేశ్వరరావు. ఈ లడ్డులో కవ్వు కలవపోయినా ఏం కలవపోయినా సరే అది కలిసింది ఇది కలిసిందని దుర్మార్గంగా ప్రవర్తిస్తున్న ఈ కూటమి ప్రభుత్వంకి దేవుడు బుద్ధి చెప్తాడని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాను. ఎంచేతంటే చాలా దారుణంగా ఘోరంగా ఎంచేతంటే ఆ దేవదేవుడు ఎన్నో వేల సంవత్సరాల నుంచి ఆ దేవుడు మరి వెంకటేశ్వర స్వామి కలిగే దైవాన్ని ప్రపంచమంతా కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో పాటిస్తారు. అటువంటి ప్రసాదాన్ని చాలా గౌరవంగా తింటారు. అటువంటి దాంట్లో ఇలాంటి కలిసినేని చెప్పడం చాలా దారుణం అని చెప్పి దేవుడు శిక్షిస్తాడని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నారు. ఇదే కాంట్రాక్టు ఇదే 2018లో ఇదే డేరా బాబా దానికి చంద్రబాబు నాయుడు గారే కాంట్రాక్ట్ ఇచ్చారు. అదే బోలే బాబా అదే దాన్ని కంటిన్యూ చేస్తారు ఈరోజు కూడా. మరి అది మేము ఆల్రెడీ 37 సార్లు దాన్ని ఆపడం జరిగింది. 36 సార్లు దాన్ని బ్లాక్ లిస్ట్ లో పెట్టడం జరిగింది. ఏదైతే ఇవాళ నమూనా తీసుకున్నారో దాన్ని కూడా ఇవాళ మళ్ళీ వాడేయటం జరిగింది వీళ్ళు. అదే కనుక కల్తీ ఉన్నదంటే పక్కన పెట్టిన దాన్ని ఎందుకు వాడాలి, ఏం తీసుకుని వాడారని చెప్పి నేను అడుగుతున్నాను.